టీడీపీలో మహానాడు సందడి నెలకొంది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో మహానాడు జరగనుంది. నెల్లూరు జిల్లాలో మహానాడు కోసం స్థలాన్ని పరిశీలించారు నేతలు. ఇందుకోసం కనుపుర్తిపాడులో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, ఎన్ఎండి ఫరూక్ ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు కలిసి పర్యటించారు. జిల్లాలో తొలిసారి మహానాడు నిర్వహించడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలు చేపట్టేందుకు చొరవ తీసుకుంటున్నారు. మహానాడు ఈ నెల 27, 28, 29 3 రోజుల్లో జరగబోతుందో దాన్ని నెల్లూరులో చేసే విధంగా గౌరవనీయ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు, అదేవిధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్, తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారు అందరూ కలిసి నెల్లూరులో ఈ యొక్క మహానాడుని కండక్ట్ చేస్తామని తెలియజేయటం, దాని మీద ఇక్కడున్న మంత్రివర్యులైనటువంటి రామనారాయణ గారు, అదేవిధంగా శాసనసభ్యులు, అదేవిధంగా మిగతా సభ్యులు అందరూ కలిసి, అదేవిధంగా పార్టీ ఆఫీస్ నుంచి యాక్చువల్గా ప్రతినిధులు రావడం జరిగింది. వాళ్ళతోటి నిన్న ఇవాళ ఒక 4 ప్లేసుల సైట్స్ చూశారు. కోవూరులో ఒక 2, అలా రూరల్లోనే. టీడీపీలో మహానాడు సందడి నెలకొంది. ఈ నెల 27, 28, 29 తేదీలో మహానాడు జరగనుంది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్లో అందిస్తారు. నరేష్, నెల్లూరులో తొలిసారిగా జరగనున్న మహానాడుకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మొత్తానికి మనం చూసుకుంటే టీడీపీలో ఇంతవరకు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా మహానాడు జరగలేదు. సో తొలిసారిగా కూడా మహానాడు వేదికగా నెల్లూరు ముస్తాబవబోతుంది. ఈ నెల 27, 28, 29 3 రోజుల పాటు జరిగేటువంటి మహానాడు నెల్లూరు వేదికగా కూడా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఉండొచ్చు. ఇటు ఒకవైపు మంత్రి నారాయణ, అదేవైపు మరోవైపు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు ఉన్నటువంటి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, 10 మంది నియోజకవర్గ ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో కూడా ఆ 3 రోజుల పాటు జరిగేటువంటి మహానాడు స్థల సేకరణలో భాగంగా నిన్న దాదాపు కూడా కోవూరు నియోజకవర్గంలో ఇఫ్కో స్టేజ్ ఎక్కడైతే ఉందో అక్కడ దాదాపు 110 ఎకరాలను కూడా పరిశీలించడం జరిగింది. ఇటు కోవూరు నియోజకవర్గంలో 2 ప్రాంతాలు పరిశీలించారు. అదేవిధంగా నెల్లూరు రూరల్కి సంబంధించి మరో 2 ప్రాంతాలు పరిశీలించారు. అంటే దాదాపు 4 ప్రాంతాలు స్థల సేకరణ పరిశీలన అయితే జరిగింది. ఈరోజు కేంద్ర కమిటీ కూడా రావడం జరిగింది. దీని నేపథ్యంలో కూడా మంత్రి నారాయణ, అదేవిధంగా వక్స్బోర్డ్ చైర్మన్ అజీజ్తో పాటు ఎవరైతే జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి ఫరూక్ ఉన్నారో ఫరూక్ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారు. ఇటు నెల్లూరు రూరల్కి సంబంధించినటువంటి ఎక్కడైతే ఆ ప్రాంతం ఉందో ఆ సాక్షి ఆఫీస్ వెనకాల ప్రధానంగా కూడా 100 ఎకరాల పైగా ఉన్నటువంటి స్థలాన్ని కూడా ఈరోజు పూర్తి స్థాయిలో కూడా పరిశీలించారు. నిన్న కోవూరు నియోజకవర్గం సంబంధించినటువంటి ఇఫ్కో స్టేజ్కి సంబంధించినటువంటి మరో 150 ఎకరాల వరకు కూడా పరిశీలన జరిగింది. వీటి మీద కూడా కేంద్ర కమిటీ ఎవరైతే వచ్చారో వారు పూర్తి స్థాయిలో ఏది అనువుగా ఉంటుందో, అంటే హైవేకి వచ్చేటువంటి దాదాపు 5 లక్షల నుంచి 10 లక్షల మందికి కూడా కార్యకర్తలు, ఇటు తెలుగుదేశం కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు రాబోతున్నారు. కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో కూడా సాఫీగా జరిగే విధంగా మహానాడును పూర్తి స్థాయిలో సక్సెస్ చేసే విధంగా కూడా ఈ వేదికను, ఈ స్థల పరిశీలన అయితే పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర కమిటీ ఒక నివేదికను ఇవ్వబోతుంది. మరో 2 రోజుల్లో ఈ యొక్క 4 ప్రాంతాల్లో ఏదైతే సఫిషియెంట్గా ఉండబోతుందో, మహానాడుకు ఏదైతే సక్సెస్ అయ్యేటువంటి ప్రాంతం ఉంటుందో దాన్ని అయితే ఎన్నిక చేయబోతున్నారని తెలుస్తోంది. మరోవైపు కోవూరు నియోజకవర్గంలో ఇఫ్కో స్లెడ్జ్ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని మొదటిగా కూడా అందరూ కూడా అనువుగా ఉంటుందని చెప్తున్నారు. మరోవైపు నెల్లూరుకి దగ్గరగా ఉండేటువంటి రూరల్ ప్రాంతంలో అయితే కనుపర్తిపాడు ప్రాంతంలో ఇది అయితే బాగుంటుందని మరి కొంతమంది కూడా మొగ్గు చూపుతున్నారు. మరి మొత్తానికైతే ఫైనలైజేషన్ చేయాల్సింది మాత్రం నారా చంద్రబాబు నాయుడు సీఎంతో పాటు యువనేత నారా లోకేష్. కాబట్టి నెల్లూరు జిల్లాలో 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ మహానాడు కార్యక్రమానికి ఒకవైపు టీడీపీ కుటుంబ సభ్యులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆవిర్భావం నుంచి కూడా ఇంతవరకు నెల్లూరు జిల్లాలో మహానాడు జరగలేదు కాబట్టి దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని చెప్పి ఒకవైపు ఎంపీ వేమిరెడ్డితో పాటు మరోవైపు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఇటు పలువురు ప్రజాప్రతినిధులందరూ కూడా ఆశాభావం
వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క 3 రోజులు జరిగేటువంటి పండుగ అంటే ఎన్టీ రామారావు సంబంధించిన జయంతి వేడుకలు ఈ 3 రోజుల పాటు జరుగుతాయి కాబట్టి ఈ యొక్క వేడుకలు దాదాపు గతంలో మనం చూస్తే కడప వేదికగా జరిగింది. కడపకు మించి ఈసారి రాయలసీమలో మళ్ళా నెల్లూరులో ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రాంతాన్ని నెల్లూరులో అనువుగా ఉంటుంది. అదేవిధంగా రోడ్డు మార్గాలు కూడా సఫిషియెంట్గా ఉన్నాయి. సో ఒకవైపు ప్రజాప్రతినిధులు వచ్చేటువంటి ఎంతోమంది దాదాపు 5 లక్షల పైగా కూడా కుటుంబ సభ్యులు ఇక్కడికి వస్తారు కాబట్టి వీళ్ళందరికీ కూడా అనువుగా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో కూడా కమిటీ నివేదికను కూడా కేంద్ర పార్టీ రాష్ట్ర అధ్యక్షులకి అదేవిధంగా జాతీయ అధ్యక్షులకు కూడా ఇది ఇవ్వడం పోతుంది. మొత్తానికి ఈ యొక్క ఏదైతే మహానాడు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు కూడా ఉన్నటువంటి దాదాపు అందరూ కూడా కృషి చేస్తామని చెప్పి ఒక ధీమా అయితే వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. శ్రీదేవి. రైట్ నరేష్, థ్యాంక్ యూ.